స్తోత్రములు. మనము పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మరి యొక్క అంశాన్ని పరిశీలిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మా జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు ఇచ్చారు. మీకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథం నుండి మేము మరి యొక్క అంశమును పరిశీలించి ఉండగా ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యము తండ్రి ఉన్నతులుగా గ్రహించి భూమి మీద నీ చిత్తాన్ని జరిగిస్తూ నీవు నా మహాలోకానికి మేమును మాతో అనేకులను తండ్రి తీసుకుని వచ్చే కృపా భాగ్యమును దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనము గత 3 వారాలుగా ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే పాఠాలను పరిశీలిస్తున్నాం. అందులో 3 పాఠాలను మనం ఇంతవరకే పరిశీలన చేశాం. ఈరోజు 4వ పాఠంగా ధర్మశాస్త్రం యొక్క స్వభావము మరియు దాని ఔన్నత్యము అన్న అంశాన్ని ఈరోజు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంతకు ముందే మనము ధర్మశాస్త్రం అంటే ఏమిటి, ధర్మశాస్త్రానికి ఉన్న వివిధ రకములైన పేర్లు, అదేవిధంగా ధర్మశాస్త్ర నియామకం ఎప్పుడు ఎక్కడ జరిగింది అన్న విషయాలను పరిశీలన చేశాం. కాబట్టి దానికి కొనసాగింపుగా ఈరోజు ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏంటి, దాని యొక్క ఔన్నత్యము లేదా గొప్పతనం ఏంటి అన్న విషయాన్ని ఈరోజు మనము పరిశీలన చేద్దాం. అయితే ఈ ధర్మశాస్త్రం అనేది ఎట్టి వారి కొరకు నియమింపబడింది అన్న విషయాన్ని కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలకు అసలు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది దేవుడు అన్న విషయాన్ని కూడా మనము పరిశీలించి తెలుసుకోవాలి. అదేవిధంగా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యము ఏమిటి, అదేవిధంగా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏమిటి, పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికమైన పాపం అవటము అంటే ఏంటి, అదేవిధంగా ధర్మశాస్త్రమును అనుసరించు వారికి ధర్మశాస్త్రం ఏమై ఉంది, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించు వారికి ధర్మశాస్త్రం ఏమై ఉంది, ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అనుసరించారా లేక అతిక్రమించారా, ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అనుసరించారా అతిక్రమించారా, అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన ఇశ్రాయేలీలు శాపగ్రస్తులుగా తీర్చబడ్డారా, ధర్మశాస్త్రము లేని అన్యజనులు నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉందా, అవకాశం ఉంటే ఏం చేస్తే నీతిమంతులుగా తీర్చబడతారు, ఈ ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్యజనులు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారా లేదా, తీర్చబడితే ఎందుకు తీర్చబడ్డారు, తీర్చబడకపోతే ఎందుకు తీర్చబడలేదు అన్న ఈ అంశాలను ఈరోజు ప్రాముఖ్యమైన అంశాలుగా మనము పరిశీలిద్దాం. అయితే ఈ ధర్మశాస్త్రం అనేది ఎట్టి వారి కొరకు నియమింపబడింది అన్న మొదటి పాయింట్ని మనము ఆలోచన చేయగలిగితే, మొట్టమొదటిగా ఈ లోక సంబంధంగా ఉన్న ప్రభుత్వాలు ప్రతి దేశంలో కూడా కొన్ని చట్టాలను సిద్ధపరుస్తూ ఉంటాయని మనము గత తరగతిలోనే పరిశీలన చేశాం. అయితే ఈ చట్టాలు ఎవరి కోసం సిద్ధపరచబడతాయి అని అంటే, నీతిమంతుల కొరకు సిద్ధపరుస్తారా లేదా అనీతిమంతుల కొరకు సిద్ధపరుస్తారా అని మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు దొంగతనము చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇలాంటి చట్టాలన్నీ కూడా ఎవరి కోసం తయారు చేయబడతాయి అంటే, ఈ విధమైన కార్యాలు చేసే వారి కొరక లేకపోతే చేయని వారి కొరకు ఈ చట్టాలు నియమించబడతాయా అని మనం ఆలోచన చేయగలిగితే, అతిక్రమములు చేసే వారి కోసము ఈ విధమైన చట్టాలను రూపొందించి ఆ చేసే అతిక్రమాలను నిరోధించే ఒక ప్రక్రియలో భాగంగా ఈ విధమైన చట్టాలను ప్రతి ప్రభుత్వము కూడా సిద్ధపరిచి వాటిని అమలు పరుస్తూ ఉంటుంది అన్న విషయాన్ని మనము నేర్చుకున్నాం. అయితే చట్టము అనేది నీతిమంతుల కొరకు కాదు కానీ అవిధేయుల కొరకు, అనీతిమంతుల కొరకు, అక్రమాలను చేసే వారి కొరకు ఈ చట్టాలు అనేవి సిద్ధపరచబడుతూ ఉంటాయని కూడా మనకు పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలను మనం ఆలోచన చేయగలిగితే, ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వాని కొరకు నియమింపబడిను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము అంటున్నాడు.
అంటే అసలు ఈ ధర్మశాస్త్రము, ఈ చట్టము, ఈ ఆజ్ఞలు అనేవి ఎవరి కోసము సిద్ధపరచబడ్డాయంటే అవి అనీతిమంతుల కొరకు, హంతకుల కొరకు, పాపిష్టుల కొరకు, అపవిత్రుల కొరకు, అవిధేయుల కొరకు, ధర్మ విరోధుల కొరకు ఇవి సిద్ధపరచబడ్డాయి, నియమించబడ్డాయి అన్న విషయాన్ని మనము గమనించాలి. అంటే నీతిమంతులుగా ఉన్న వాళ్ళ కొరకు ఇవి అవసరమా అంటే వాళ్ళు నీతినే జరిగిస్తూ ఉన్నారు కాబట్టి వారికి అవసరం లేదు. కానీ ఎవరైతే నీతి తప్పి ఆజ్ఞలను అతిక్రమించి జీవిస్తున్నారో వాళ్ళ కొరకు మాత్రమే ఈ యొక్క ధర్మశాస్త్రము లేదా చట్టము లేదా ఆజ్ఞలు అనేవి సిద్ధపరచబడ్డాయి, వారి కొరకే అమలు చేయబడుతూ ఉంటాయి ప్రతి దేశంలో కూడా అన్న విషయాన్ని మనము గమనించాలి. ఈ ధర్మశాస్త్రం అంటే ఏమిటి అన్న ఈ ప్రాథమికమైన విషయాన్ని కూడా మనము గత తరగతిలోనే పరిశీలన చేశాము. ధర్మ విధులు కలిగిన గ్రంథమే ధర్మశాస్త్రము అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ ధర్మశాస్త్రములో ఏముంటాయి అంటే ఆజ్ఞలు, విధులు, కట్టడలు, శాసనములు, నిబంధనలు, నీతికి కారణమైన నియమాలు ఉంటాయని కూడా మనము అనేకమైన లేఖనాలను పరిశీలించి తెలుసుకున్నాం. కాబట్టి ఈ ధర్మ విధులు గల ధర్మశాస్త్రమును దేవుడిచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడంటే మోషే ద్వారా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అంటే ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు అని కూడా మనం పరిశీలించాం. అయితే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం అసలు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది, ఎందుకు ఇచ్చాడు, కారణం ఏంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇవ్వడానికి అన్న విషయాన్ని కూడా మనం పరిశీలించగలిగితే, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే తనకు కొంతమంది కుమారులు కావాలనుకున్నాడు. ఆ కుమారులు తనకు వారసులుగా ఉండాలని ఒక సంకల్పాన్ని దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పించిన సంకల్పంలో భాగంగానే ఆ క్రమములోనే ఈ లోకాన్ని కలగజేశాడు. తన రాజ్యాన్ని భూమి మీద విస్తరించాడు. ఈ లోకములో తన రాజ్యాన్ని విస్తరించడానికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పరిచి ఆ తర్వాత ఆదామును హవ్వను సృజించి వారిద్దరి ద్వారా భూమి మీద దేవుని రాజ్యాన్ని విస్తరించాలని దేవుని యొక్క ఆకాంక్షగా, కోరికగా మనకు కనబడుతుంది. కాబట్టి పరలోకములో ఉన్న రాజ్యాన్ని భూమి మీద విస్తరించాలని దేవుని యొక్క సంకల్పంగా మనకు కనబడుతుంది. అంటే స్థాపించాలని కాదు, రాజ్యాన్ని స్థాపించాలని కాదు, కానీ భూమి మీద దేవుని రాజ్యాన్ని మళ్ళా విస్తరింపజేయాలనే ఉద్దేశంతో దేవుడు పరలోకములో ఉన్న తన రాజ్యాన్ని ఆదాము హవ్వల ద్వారా భూమి మీద విస్తరింపజేశాడు. ఆ విధంగా విస్తరించిన రాజ్యానికి రాజు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే, తండ్రి అయిన దేవుడు రాజుగా ఉన్నాడు, ప్రజలేమో ఆదాము హవ్వలు ప్రజలుగా ఉన్నారు, భూభాగమేమో ఆరిన నేల భూభాగంగా మనకు కనబడుతుంది. కాబట్టి చట్టము ఈ దేవుని రాజ్యములో ఉన్న ప్రజలకు చట్టమేది అని మనం ఆలోచన చేయగలిగితే, మొట్టమొదట దేవుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వల నుంచి వారికి ఒక ఆజ్ఞనిచ్చాడు. అదేంటి అంటే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలమును మాత్రం మీరు తినకూడదు, ఈ తోటలో ఉన్న ఏ వృక్షఫలాన్నైనా మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యలోనున్న మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలాన్ని తినకూడదు అనేది ఆజ్ఞను దేవుడు వారికి చట్టంగా ఇచ్చాడు. ఈ విధంగా భూమి మీద విస్తరించబడిన దేవుని రాజ్యము కొద్ది కాలంలోనే ఏమైపోయిందంటే పతనమైపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే అపవాది సర్పములో దూరి దేవుడు తినవద్దన్న ఆ పండును ఆదాము హవ్వల చేత వారి హృదయములో ఒక తినాలి అన్న కోరికను కలగజేసి వారి చేత ఆజ్ఞను అతిక్రమింపజేసి వారిని పాపులుగా మార్చేశాడు. తద్వారా దేవుని రాజ్యం భూమి మీద పతనమైపోయింది. దేవుని రాజ్యంలో ఉన్న ఆదాము హవ్వలు ఎంతవరకైతే దేవుని ఆజ్ఞను తమ హృదయాలలో ఉంచుకున్నారో, ఎంతవరకైతే ఆజ్ఞను అతిక్రమించకుండా దాన్ని అనుసరించి జీవించారో, అప్పటి వరకు దేవుని రాజ్యంలోని ప్రజలుగానే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉన్నారు. కానీ ఆదాము హవ్వలు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఆ అతిక్రమించుట ద్వారా దేవుని రాజ్యం అనేది పతనమైపోయింది. పతనమైపోయిన దేవుని రాజ్యాన్ని మరలా పునఃస్థితి స్థాపన చేయడానికే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని కూడా మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం. కాబట్టి ఆ క్రీస్తుల గురించిన వాగ్దానం ఎవరికి ఇచ్చాడు అని మనం ఆలోచన చేయగలిగితే, అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అదేంటంటే నీ సంతానమందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయన్న వాగ్దానాన్ని ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఈ వాగ్దానం ఆయనకంటే, ఆదాము హవ్వల ద్వారా పతనమైపోయిన తన రాజ్యాన్ని మరలా పునఃస్థితి స్థాపన జరిగించడానికి
ఈ యొక్క వాగ్దానాన్ని అబ్రహాముకు దేవుడు చేసిన ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు అంటే అది ఒక చిన్న వాగ్దానం మాత్రం కాదు, అది అబ్రహాముకు మాత్రమే సంబంధించింది కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పతనమైపోయిన తన రాజ్యాన్ని మరలా స్థాపించడానికి, పునఃస్థితి స్థాపన దాన్ని చేయడానికి ప్రధాన పాత్ర పోషించే ఆ క్రమంలోనే అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. అయితే ఆ వాగ్దానానికి వారసులైన ఇశ్రాయేలీయులలో ఏం జరుగుతుంది అని అంటే అతిక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అతిక్రమాలు జరుగుతున్నాయి కనుకనే ఈ ధర్మశాస్త్రం అనేది దేవుడు వారికి మోషే ద్వారా అనుగ్రహించాడు. ఈ ధర్మశాస్త్రం ఎట్టివారి కొరకు నియమింపబడింది అని మనం ఇదివరకే చదువుకున్నాం. కాబట్టి ఎవరి కొరకు నియమింపబడింది ఇది అని అంటే అది అనీతిమంతుల కొరకు, నరహంతకుల కొరకు, అబద్ధికుల కొరకు, అప్రమాణికుల కొరకు, ధర్మ విరోధుల కొరకు నియమింపబడింది అన్న లక్షణాలన్నీ కూడా ఎవరిలో కనబడుతున్నాయంటే ఇశ్రాయేలీయులలో ఈ లక్షణాలన్నీ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి, కనబడుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. కనుకనే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఏం చేశాడంటే ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే అప్పటికే వాగ్దానము చేయబడింది. అంటే ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముందే వాగ్దానము చేయబడింది. వాగ్దానం చేసిన తర్వాత మరలా ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ధర్మశాస్త్రం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న ప్రశ్న మనం వేసుకుని దానికి సమాధానాన్ని వెతకగలిగితే అప్పుడు మనకు దేవుని యొక్క సంకల్పము, ఆ తర్వాత వాగ్దానము, ఆ తర్వాత ధర్మశాస్త్రం ఇవన్నీ ఎందుకు వచ్చాయి అన్న విషయాలు మనకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడును నీతిమంతుడుగా తీర్చబడడు అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ఈ సందర్భాలు ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అని కొంతమంది ఆ రోజుల్లోనే పౌలు గారిని ప్రశ్నించిన సందర్భాలు కూడా మనకు కనబడతాయి. అప్పుడు పౌలు గారు వారికి ఇచ్చిన సమాధానాన్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే గలతీ పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల్లో నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడిన ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దాని తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను అని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ముందే వాగ్దానం ఉంటే, వాగ్దానం ముందే ఉండగా మరలా ధర్మశాస్త్రం ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అడిగినప్పుడు ఆయన వాగ్దాన సంతానము వచ్చు వరకు అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను అని ఇక్కడ వ్రాయబడిన ఈ సందర్భాన్ని మనం గమనించాలి. అంటే వాగ్దాన సంతానం ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే ఇదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారము యేసుక్రీస్తే అబ్రహాముకు చేయబడిన వాగ్దాన సంతానము అని మనకు లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఈ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఈ ఇశ్రాయేలీ జనాంగములో ఏం జరుగుతుంది అంటే అతిక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు నీతిమంతులుగా ఉంటే ఈ చట్టాలు అవసరం లేదు. కానీ వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారా అనంటే దేవుడిచ్చిన ఆ ధర్మశాస్త్రము అనే ఆ చట్టాన్ని, ఆజ్ఞలు, విధులు, కట్టడులు గల ఆ చట్టాన్ని దేవుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు అనంటే వాళ్ళు అతిక్రమాలను చేస్తున్నారు కనుక ఆ అతిక్రమాలను నిరోధించడానికి లేక అతిక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా వారు చేస్తున్న అతిక్రమాల యొక్క పరిమాణాన్ని వారికి తెలియజేయాలి కనుక, అంటే ఎంత పరిమాణంలో వారు అతిక్రమాలను చేస్తున్నారు అనే విషయాన్ని కూడా వారికి తెలియజేయడానికి దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అనేది మనకు తెలియాలంటే జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని సంకల్పము నుండి దేవుని రాజ్య విస్తరణ, ఆ రాజ్య విస్తరణ తర్వాత మరలా ఆ రాజ్యం పతనమైపోవడము, ఆ పతనమైపోయిన రాజ్యాన్ని మరలా
తిరిగి దాన్ని పునర్నిర్మించడానికి, పునఃస్థాపించడానికి దేవుడు అబ్రహాము గారికి వాగ్దానాన్ని చేశాడు. అబ్రహాముకు చేసిన ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు ఇశ్రాయేలీయులు దారి తప్పకుండా, మార్గము విడిచి తిరగకుండా, దేవుని సన్నిధిలో వారు నీతిమంతులుగా ఉండటానికి వాళ్లకు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు ఇచ్చిన ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యం ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఈ ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యము లేదా గొప్పతనం ఏంటి అని మనము పరిశుద్ధ గ్రంథంలో ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథం ఇచ్చే సమాధానం ఏమిటి అని మనము చూడగలిగితే, రోమపత్రిక 7వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనది ఉన్నది అని ఇక్కడ పౌలు గారు రోమ సంఘానికి పత్రిక రాస్తూ చెప్తున్నారు. అంటే ఎలాంటిది ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. అంటే ఇంత మంచి ధర్మశాస్త్రాన్ని దేవుడు వాళ్లకు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రోమపత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు కూడా మనం చూస్తే, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డి వారికి తోచూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనున్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా అంటున్నాడు. అంటే ఎలాంటిది ధర్మశాస్త్రం అంటే జ్ఞాన సత్య స్వరూపమైనది. ఈ జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము కలవారు ఎలాంటి వారు, వాళ్ళ యొక్క స్వభావం ఏంటి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు గుడ్డి వారికి త్రోవ చూపువారుగా కనబడుతున్నారు, చీకటిలో ఉండు వారికి వెలుగునిచ్చే వారిగా కనబడుతున్నారు, బుద్ధిహీనులకు శిక్షకులుగా కనబడుతున్నారు, బాలురకు ఉపాధ్యాయులుగా కనబడుతున్నారు. ఇంతటి గొప్పతనము ధర్మశాస్త్రములో ఉంది. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారికి కూడా ఈ గొప్పతనము, ఔన్నత్యం అనేది వారికి కూడా కలుగజేయబడుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే, సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి అంటున్నాడు. సత్యమైన ఆజ్ఞలు, మేలుకరమైన కట్టడలు, ధర్మములు అంటే దేవుడు వారికి ఇచ్చింది సామాన్యమైన ఆజ్ఞలు కాదు, అవి సత్యమైన ఆజ్ఞలు, మేలుకరమైన కట్టడలు, ధర్మములు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అదేవిధంగా రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలాంటిది ధర్మశాస్త్రం? ఇది శరీర సంబంధమైనదా, భూ సంబంధమైనదా అంటే ఇది ఆత్మ సంబంధమైనది, భూ సంబంధమైనది కాదు. పరలోక సంబంధమైన ఆజ్ఞ, పరలోక సంబంధమైన కట్టడ, పరలోక సంబంధమైన చట్టము. అదేవిధంగా రోమపత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను అంటున్నాడు. అంటే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ ఎలాంటిది అని అంటే జీవార్థమైన ఆజ్ఞ. కానీ ఆ జీవార్థమైన ఆజ్ఞను గనక వాళ్ళు అతిక్రమించినప్పుడు అది ఏమైతుంది అంటే మరణార్థమైనట్టుగా వారికి అది కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు అతిక్రమిస్తేనే వారికి జీవము, అనుసరిస్తేనే వారికి జీవము వస్తుంది. అతిక్రమించిన వారు శాపగ్రస్తులుగా మారిపోతారు, మరణానికి లోనైపోతారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అంటే లేఖనములు ఎక్కడున్నాయి? ధర్మశాస్త్రములో లేఖనములు ఉన్నాయి. ఆ ధర్మశాస్త్రములలో ఉన్న లేఖనాలు ఏం కలుగజేస్తాయని ఇశ్రాయేలీయులు, యూదులు తలంచుచూ ఉన్నారంటే నిత్య జీవాన్ని కలుగజేస్తాయి లేఖనములు అని వారు తలంచుచూ వాటిని పరిశోధిస్తున్నారు. అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రములో ఉన్న లేఖనములలో నిత్య జీవం ఉంది, అది నిత్య జీవాన్ని కలుగజేస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నిబంధన జీవమునకును సమాధానమునకును కారణమైంది, ఆత్మ సంబంధమైనది, జ్ఞాన సత్య స్వరూపమైనది, సత్యము గలది. ఇన్ని క్వాలిటీస్, ఇన్ని గుణాలు, ఇన్ని లక్షణాలు ఆ ధర్మశాస్త్రానికి ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనాలు కూడా మనం పరిశీలిస్తే, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమైను,
భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చి తిని, కనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము గలవారై సత్యముల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే అసలు ఎందుకు ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రాన్ని వారికి? వాగ్దానం అనేది ఆల్రెడీ ఉంది. వాగ్దానము ఏం చేయడానికి వాగ్దానాన్ని ఇచ్చాడంటే నిత్య జీవాన్ని పొందుకుని మరలా దేవుని రాజ్యంలో చేరడానికే వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇయ్యగా మరలా ధర్మశాస్త్రం ఎందుకు అవసరమైంది అని అంటే అతిక్రమాలను నిరోధించడానికి, అతిక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి, అదేవిధంగా అతిక్రమాల పరిమాణాన్ని వారికి తెలియజేయడానికి, అంతేకాకుండా భయభక్తులను పుట్టించుటకై నేను వారికి ఇచ్చి తిని అంటున్నాడు ఇక్కడ. అంటే ఇశ్రాయేలీలలో దేవుని పట్ల భయభక్తిని కలిగించడానికి, ఆ దేవుని నామం విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రాన్ని వాళ్ళు బోధించుచు దుర్బోధను ఏమాత్రము చేయక వాళ్ళు సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులు తిప్పిరి అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇంతటి గొప్పతనము లేదా ఔన్నత్యము ధర్మశాస్త్రానికి ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే, సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకొనిన వాడు ఇతడే. ఏమున్నాయి ధర్మశాస్త్రంలో అంటే జీవవాక్యములు ఉన్నాయి. నిత్య జీవాన్ని అనుగ్రహించే జీవవాక్యములు గలదే ఈ ధర్మశాస్త్రము అన్న విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథం 119:98 వచనంలో, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి అంటున్నాడు. నిత్యము తోడుగా ఉండి వారిని నడిపిస్తున్నాయి. అదేవిధంగా జ్ఞానాన్ని వాళ్లకు ధర్మశాస్త్రము కలుగజేస్తూ ఉంది. 119వ కీర్తన 127వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే, బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి అంటున్నాడు. అంటే భూమి మీదనున్న ఈ ఐశ్వర్యము కంటే కూడా దేవుని ధర్మశాస్త్రము ప్రియమైనదిగా ఉంది. ప్రియమైనదిగానే దాన్ని ఎంచుకోవాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి కీర్తనల గ్రంథం 119:143వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే, శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి అంటున్నాడు. అంటే దేవుని ఆశ్రయించి దేవుని ఆజ్ఞలను అనుసరించినప్పుడు అవి సంతోషమును కలగజేస్తాయి, సమాధానాన్ని కలగజేస్తాయి, నిత్య జీవాన్ని కలగజేస్తాయి. కాబట్టి ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే అది శ్రేష్టమైనది, ఉన్నతమైనది, నీతి గలది, యథార్థమైనది, జ్ఞాన సత్య స్వరూపమైనది, గుడ్డువారికి చోవ చూపేది, బాలురకు ఉపాధ్యాయుల వంటిది, చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చేది, జీవార్థమైనది, సత్యము గలది, నిత్య జీవాన్నిచ్చేది, ఆత్మ సంబంధమైనది అని మనకు ఇంత స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇంత గొప్ప ధర్మశాస్త్రానికి ఇంత గొప్పతనం ఉంది కనుక ఇంత గొప్ప ధర్మశాస్త్రమును కలిగిన ఇశ్రాయేలీలు కూడా ఎలాంటి వారు అంటే వాళ్ళు కూడా ఏదైతే ఈ ధర్మశాస్త్రం వలన జ్ఞానాన్ని వాళ్ళు పొందుకుంటున్నారో వాళ్ళు కూడా ఉపాధ్యాయులుగా, శిక్షకులుగా, గుడ్డివారికి త్రోవ చూపువారుగా వాళ్లకు కూడా ఈ ధర్మశాస్త్రము ద్వారా కొంత మహిమ వాళ్ళు పొందుకుంటున్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇంతటి గొప్పతనము కలిగినదై ఉన్న ధర్మశాస్త్రానికి ఒక స్వభావము ఉంది. ఏంటి ఆ స్వభావము అని కూడా మనం పరిశీలన చేయగలిగితే, ధర్మశాస్త్రం అసలు ఎందుకు ఇవ్వబడింది? వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఇశ్రాయేలీలలో జరుగుతున్న అతిక్రమాలను నిరోధించడానికి, అతిక్రమాల పరిమాణాన్ని వారికి తెలియజేయడానికి, దేవుని పట్ల భయభక్తులు కలిగి నడుచుకోవడానికి ఈ ధర్మశాస్త్రం అనేది వాళ్లకు ఇవ్వబడింది. అయితే ఈ అతిక్రమాలనే ఎత్తి చూపుతుంది ధర్మశాస్త్రం, కానీ అతిక్రమాలను తీసివేసే శక్తి మాత్రము ధర్మశాస్త్రములో లేదు అన్న విషయాన్ని కూడా మనము గమనించాలి. అంటే ఇంతవరకు చేసిన అతిక్రమాలను తీసేయటానికి కాదు, కానీ ఇక ముందు అతిక్రమాలు జరగకుండా ఉండడానికి ధర్మశాస్త్రం అనేది ప్రయోజనకరముగా ఉంటుంది. అంటే ఒక నీతిమంతుని జీవితాన్ని ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పరిచేదిగా ఇది ఉంటుంది, కానీ అంతకు ముందు చేసిన పాపాలను తీసివేయదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.
కాబట్టి ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏంటంటే పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే బలము ధర్మశాస్త్రములో లేదు. ఉదాహరణకి విద్యుత్ శక్తి అనేది మంచిదే, కానీ దానికి ఒక స్వభావం ఏముంది అని అంటే దాన్ని ధర్మానుకూలముగా దానిని వాడుకుంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ ఒకవేళ దాన్ని ధర్మానుకూలంగా వాడకపోతే అది ఏం చేస్తుంది అంటే దాన్ని వెళ్ళి నేను పట్టుకుంటాను ముట్టుకుంటాను అంటే షాకు కొడుతుంది. దానివల్ల ఒక మనిషి ప్రాణమే పోయే అవకాశము ఉంది. కాబట్టి ఏ విధంగానైతే కరెంటును ఒకవేళ మంచికి వాడితే మంచిని ఇస్తుంది, కానీ దాన్ని ఒకవేళ చెడుకు ఉపయోగిస్తే అది నష్టాన్ని ఏ విధంగానైతే కలుగజేస్తూ ఉందో, అదే విధంగా ధర్మశాస్త్రాన్ని కూడా ధర్మానుకూలంగా వాడితే అది నిత్య జీవాన్ని ఇస్తుంది, నీతిని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. మనిషి యొక్క ఆత్మీయ ఎదుగుదలలో అది ఎంతో ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని మనం గమనించాం. ఉదాహరణకి ఒక మనిషికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మొదట ఆయన ఏదైనా ఒక ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఆయన ఆ డాక్టర్కి చూపెట్టుకున్న తర్వాత ఆ శరీరంలో ఒకవేళ ఏదైనా ఒక వ్యాధి వచ్చింది, ఒక రోగం వచ్చింది అన్నప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తారంటే కొన్ని పరీక్షలు చేయించుకోమని ఆ డాక్టర్ కొన్ని బ్లడ్ టెస్ట్లు కానీ లేదంటే ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ తీసుకోమని ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. ఆ పరీక్షలు చేయించి ఇంటికి వచ్చిన తర్వాత పరీక్షలు చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం నాకు తగ్గిందండి అని ఒకవేళ ఎవరైనా అంటారా అని అంటే ఎవరు కూడా అని పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ స్కానింగ్ వల్లనో టెస్ట్ వల్లనో ఒక పరీక్ష వల్లనో ఏం తెలుస్తుంది అంటే రోగం అనేది శరీరంలో ఎక్కడుంది, ఆ రోగం యొక్క పరిమాణం ఎంత ఉంది అనేదే తెలుస్తుంది, కానీ ఆ టెస్ట్ కానీ ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ రోగాన్ని తీసివేయదు అని ఏ విధంగానైతే మనం గ్రహించగలుగుతూ ఉన్నామో, అదే విధంగా ధర్మశాస్త్రము కూడా ఒక మనిషిలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపుతుంది, పాపం యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది, కానీ ఆ పాపాన్ని తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఎలాంటిది అని మనం ఆలోచిస్తే రోమపత్రిక 3:20 ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంటే పాపం అంటే ఏంటో అది తెలియజేస్తుంది, కానీ పాపాన్ని మాత్రము తీసివేయలేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఇయ్యబడిందో అప్పుడు పాపానికి ఏమొచ్చింది అంటే బలం వచ్చింది. ఆజ్ఞ ఇవ్వబడి ఉండి ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే అతిక్రమించిన వారు పాపిగా తీర్చబడుతూ ఉన్నారు. ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో తెలియజేయడంతో పాటు పాపం ఏం చేస్తుందంటే ఆజ్ఞను హేతువు చేసుకుని ఇంకా పాపాన్ని అత్యధికమైన పాపముగా చేస్తుంది. మనిషిలో సకల విధములైన కోరికలను దురాశలను పుట్టిస్తుంది అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. రోమపత్రిక 7:7-9 మనం చూడగలిగితే, కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లన రాదు, ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను, నేనైతే చనిపోతిని అంటున్నాడు. అంటే ఆజ్ఞ లేనప్పుడు పాపం అనేది ఆరోపించబడదు, కానీ ఎప్పుడైతే ఆజ్ఞ అనేది వచ్చిందో ఆ ఆజ్ఞ ఏం చేస్తుందంటే ఆజ్ఞను అతిక్రమించిన వారి మీద పాపాన్ని ఆరోపిస్తుంది. ఈ వ్యక్తి పాపి అని తీర్పు తీరుస్తుంది. అదేవిధంగా ఆజ్ఞ అనేది ఏం చేస్తుంది అంటే పాపానికి మరలా జీవాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రోమపత్రిక 7:13 కూడా మనం పరిశీలిస్తే, ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లన రాదు, అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తం అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను అంటున్నాడు. అంటే ఈ ఏదైతే ఇది పాపము దీనిని చేయకూడదు అని ధర్మశాస్త్రము చెప్పినప్పుడు దాన్ని గనక ఒకవేళ ఆ ఆజ్ఞకు లోబడి ఆ ఆజ్ఞను అతిక్రమించకపోతే గనక
నీతిమంతుడుగా తీర్చబడతాం. కానీ ఆ ఆజ్ఞను ఒకవేళ అతిక్రమించి ముందుకు సాగితే గనక ఏమైపోతుందంటే ఆజ్ఞ మూలముగా పాపం అనేది అత్యధికమైన పాపంగా మారి మరణకరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ధర్మశాస్త్రమునకు పాపాన్ని ఆరోపించే బలం ఉంది, కానీ పాపాన్ని తీసివేసే శక్తి బలము దానికి లేదు అన్న విషయము చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ధర్మశాస్త్రమునకు పాపాన్ని ఆరోపించే బలమే ఉంది, దానికి ఉన్న స్వభావం అది, దానికి ఉన్న లక్షణం అది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించిన వారిని పాపి అని తీర్పు తీరుస్తుంది. ధర్మశాస్త్రము ఇంకా ఏం చేస్తుంది అనంటే, ధర్మశాస్త్రం ఇంకా ఏం చేస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ పాపం చేసే కొలది ధర్మశాస్త్రము అనగా ఆజ్ఞ పాపమును హేతువు చేసుకుని అత్యధికమైన పాపాన్ని ఒక మనిషి మీద ఆరోపిస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ధర్మమును అనుసరించి నడుచుకున్నప్పుడు ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఏమై ఉంది అంటే, ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించు వారికి ధర్మశాస్త్రం ఏమై ఉంది అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఈ ధర్మశాస్త్రమును అనుసరించు వారికి అది జీవింపజేసేదిగా, వాళ్ళను నీతిమంతులుగా తీర్చేదిగా మనకు కనబడుతూ ఉంది. రోమపత్రిక 10వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అంటే దాన్ని అనుసరించేవారు దాని వలననే జీవిస్తూ ఉన్నారు, నీతి వారికి కలుగుతుంది, నీతిమంతులుగా మార్చబడుతున్నారు. అదేవిధంగా 1 తిమోతి 1వ అధ్యాయం 10-11 వచనాలు కూడా మనం చూస్తే, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిను, కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము. అంటే దాన్ని ధర్మానుకూలముగా ఒకవేళ దాన్ని ఉపయోగిస్తే ధర్మశాస్త్రము మేలు చేసేదిగా కనబడుతుంది, నీతిమంతులనుగా అది తీరుస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని ఒకవేళ ధర్మానుకూలంగా వాడితే, అందులో ఉన్న ఆజ్ఞలను, కట్టడలను, విధులను వీటన్నింటినీ అనుసరించిన వారు ఆ ధర్మశాస్త్రము వలననే జీవించువారుగా, బ్రతుకువారుగా, నిత్య జీవాన్ని పొందువారుగా, నీతిమంతులుగా మనకు కనబడుతున్నారు. నెహెమ్యా గ్రంథం 9:29లోను, హెజ్కేలు 33:15 వచనంలోను, హెజ్కేలు 18వ అధ్యాయం 9వ వచనంలోను, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలోను, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలోను, అదేవిధముగా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనంలోను ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించు వారు నీతిమంతులుగా తీర్చబడతారు, దాని వలననే జీవిస్తారు అన్న ఈ విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సామెతల గ్రంథం 4:4 మనం ఒకసారి పరిశీలిస్తే, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నీ ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు అంటున్నాడు. అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి దానిని ప్రవర్తిస్తూ ఉన్నారో, నడుస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా జీవాన్ని పొందుకుని వారుగా ఉన్నారు, బ్రతుకుదువు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి సమస్తమైన ఆజ్ఞలను అనుసరిస్తే ఏం కలుగుతుంది అంటే నీతి కలుగుతుంది. కానీ కొన్ని ఆజ్ఞలను అనుసరించి కొన్నింటిని విడిచిపెడితే నీతి కలిగే అవకాశం ఉందా అంటే లేదు అని కూడా మనం చాలా స్పష్టంగా గమనించాలి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనంలో, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును. అంటే కొన్నింటిని అనుసరిస్తే రాదు నీతి, సమస్తమైన ఆజ్ఞలను అనుసరిస్తేనే నీతి వస్తుంది అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ఆ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుని వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతూ ఉన్నారు. అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా కనబడుతున్నారు. రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా
ఎంచబడుదురు అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించు వారికి ధర్మశాస్త్రం ఏమై ఉంది అని అంటే అది వారికి నిత్య జీవం అయి ఉంది, నీతిని కలుగజేస్తుంది, వాళ్ళని బ్రతికింపజేస్తుంది అని మనము చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించు వారికి ధర్మశాస్త్రం ఏమై ఉంది, ఆ ధర్మశాస్త్రం అతిక్రమించిన వారు ఎలా తీర్చబడతారు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే ధర్మశాస్త్రమును అతిక్రమించిన వారు శాపగ్రస్తులుగా తీర్చబడతారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనంలో నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెను, నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అంటున్నాడు. ఏ శాపములన్నీ అంటే ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి ఆయన రాస్తూ కొన్ని ఆజ్ఞలను ఇచ్చి వాటిని చేయకపోతే ఏ విధమైన శాపాలు కలుగుతాయో అన్న విషయాన్ని రాస్తున్నాడు. ఆ వ్రాయబడిన శాపాలన్నీ కూడా ఆ ఆజ్ఞలను అనుసరించకపోతే సంభవిస్తాయి అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. అంటే విననొల్లని వాడు అంటే చెవులతో విని ఊరుకుంటే సరిపోతుందా? ఆ వినడం గురించి మాట్లాడుతున్నాడా ఇక్కడ అంటే వినడం అంటే అనుసరించడాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే విననొల్లని వారు అంటే అనుసరించని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాపగ్రస్తులుగా మారిపోతారు అని ఇక్కడ మనకు కనబడుతుంది. అదేవిధంగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు కూడా మనం పరిశీలిస్తే ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి అంటున్నాడు. అంటే ఈ ధర్మశాస్త్రములో వ్రాయబడిన ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించాలి. వాటిని అనుసరించి ప్రవర్తిస్తేనే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు, లేకపోతే శాపగ్రస్తులుగా వాళ్ళు తీర్చబడతారు, అపరాధులుగా వాళ్ళు తీర్చబడతారు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మనం ఇంకొక లేఖనాన్ని కూడా పరిశీలన చేయగలిగితే లేవియకాండము 26వ అధ్యాయం 14 నుంచి మనం చూడగలిగితే మీరు నా మాట వినక నా ఆజ్ఞలను అన్నింటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడల నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింపచేయునట్టు ప్రాణమును ఆయాసపరుచునట్టు తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. మీరు నాకు నేను నీకు పగవాడనగుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు, మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మును దండించేదను అంటున్నారు. అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించకపోతే ఎలాంటి పరిస్థితులను మనము ఎదుర్కోవాలో అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను, కట్టడలను, విధులను నిలకడగా ఉండి వాటిని అనుసరించాలి. సమస్తమైన ఆజ్ఞలను కూడా అనుసరించాలి. ఒకటి అనుసరించి ఒకటి అనుసరించను అంటే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడరు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. తర్వాత ఇప్పుడు అనుసరించు వారేమో నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, వాళ్ళకి నిత్యజీవం వస్తుంది, వాళ్ళేమో బ్రతుకుతున్నారు. ఆ ఆజ్ఞల వలననే వారికి కొంత మహిమను వాళ్ళు పొందుకుంటున్నారు. అదేవిధంగా అతిక్రమించిన వారేమో శాపగ్రస్తులుగా మారుతున్నారు. వాళ్ళకి అనేకమైన ఇంతవరకు మనం ఏవైతే చదువుకున్నామో ఆ విధమైన తెగుళ్ళన్నీ వాళ్ళ మీదకి వస్తూ ఉన్నాయని మనము చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఇంతకీ దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులు అనుసరించారా, అతిక్రమించారా అని కూడా మనం ఆలోచన చేయగలిగితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనాలనని సెలవిచ్చను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి అంటున్నారు ఇక్కడ. అంటే వాళ్ళే ఏం చెప్తున్నారంటే మాకు దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు కానీ మేము వాటిని ఏం చేయలేదు,
అనుసరించలేదు అంటున్నారు. అంటే వీళ్ళు అతిక్రమించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మనం చూస్తే, వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వారు వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. అంటే ఇక్కడ కూడా వాళ్ళు అనుసరించలేదు, దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించలేదు, అతిక్రమించారు అన్నట్టుగానే మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 53వ వచనాన్ని కూడా మనం చూస్తే, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. ఇక్కడ ఇశ్రాయేలీలు యూదులతో స్టెఫెను గారు మాట్లాడుతున్న ఈ సందర్భంలో స్టెఫెని గారు ఏం చెప్తున్నారంటే, మీరు ధర్మశాస్త్రాన్ని అయితే పొందారు కానీ దాన్ని గైకొనలేదు, అనుసరించలేదు, అతిక్రమించారు అని ఇక్కడ చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు కూడా ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ చెప్తున్న ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో, మోషే మీకు ధర్మశాస్త్రమును ఇయ్యలేదా, అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు, మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పాను. అంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు ఏం చేయలేదు అని అర్థమవుతుంది. అంటే వాళ్ళు అనుసరించలేదు, దాన్ని గైకొనలేదు, దాన్ని అతిక్రమించారు అన్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు. ఇక్కడ కూడా వారు ధర్మశాస్త్రాన్ని ఆచరింపరు అని చెప్తున్నారు. అంటే భూ సంబంధమైన విషయాల మీద, ఆచారాల మీద, వ్యవహారాల మీదనే వీరి దృష్టి, వీరి మనసంతా ఉంది, కానీ దేవుని ఆజ్ఞలను అనుసరించుటలో వారి దృష్టి లేదు అని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకా అనేకమైన లేఖనాలు కూడా ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారని మనకు కనబడుతున్నాయి. 2వ రాజులు 17వ అధ్యాయం 16వ వచనంలో, 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 20వ వచనంలో, 2వ రాజులు 34వ అధ్యాయం 21వ వచనంలో, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనంలోను, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 29వ వచనంలోను, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 34వ వచనంలోను, కీర్తనల గ్రంథము 107 10వ వచనంలోను, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలోను, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనంలోను, ఇంకా అనేకమైన లేఖనాలు ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు, వాళ్ళు ఎవరు కూడా అనుసరించలేదు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని పొందుకున్న ఇశ్రాయేలీలు దాన్ని అతిక్రమించారు గనుక శాపగ్రస్తులుగా తీర్చబడ్డారు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించని వారు శాపగ్రస్తులుగానే తీర్చబడతారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10-11లో, ధర్మశాస్త్రము విధించిన క్రియల సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు, ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయటందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అను సంగతి స్పష్టమయ్యలేనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న విధులను చేయుటయందు నిలకడగా ఉంటేనే వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నిత్యము వాటిని అనుసరిస్తూనే ఉండాలి. ఒక ఆజ్ఞను అనుసరించి ఇంకొకటి నేను అనుసరించను అంటే కుదిరే పరిస్థితి లేదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు కూడా మనం చూస్తే, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు చెప్పాను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి. కాబట్టి దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను అనుసరించాలి తప్ప ఒకటి అనుసరించి ఒకటి అనుసరించకపోతే అపరాధులుగా, శాపగ్రస్తులుగా తీర్చబడే అవకాశము ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55-56 వచనాల్లో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రములో ఏముంది అంటే ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞ ఏం చేస్తుంది అంటే ఆజ్ఞను హేతువు చేసుకుని అత్యధికమైన పాపంగా మారుతుందంటే ధర్మశాస్త్రములో పాపానికి బలం ఉంది అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ ధర్మశాస్త్రము అనేది
దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించారా అంటే దాన్ని అతిక్రమించారు కానీ అనుసరించలేదు అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మనం ఇంకొక విషయాన్ని కూడా పరిశీలన చేయగలిగితే, ఇప్పుడు ధర్మశాస్త్రము గల ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి పాపులుగా తీర్చబడితే మరి ధర్మశాస్త్రము లేని అన్యజనుల పరిస్థితి ఏంటి అని కూడా మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, దేవుడు పక్షపాతి అంటే దేవుడు పక్షపాతి కాడు, అన్యాయస్తుడు కాడు అని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కనుక మరి ధర్మశాస్త్రము లేని అన్యజనుల విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి? ఈ ధర్మశాస్త్రము లేని అన్యజనులు వాళ్ళు కూడా పాపులుగా తీర్చబడతారా ధర్మశాస్త్రము లేకపోయినా అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించగలిగితే, రోమపత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు, ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన వారు ధర్మశాస్త్రము వలన తీర్పు పొందెదరు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం ఉన్నవారు ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు పొందుతారు, ధర్మశాస్త్రము లేని వారు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అదే అధ్యాయంలో రోమపత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము లేని అన్యజనులు ఒకవేళ ధర్మశాస్త్రము లేకపోయినా ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తే వాళ్ళు ఎలా తీర్చబడతారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే వాళ్ళు నీతిమంతులుగానే తీర్చబడతారు అని తెలియజేస్తుంది. కానీ ఆ విధంగా ఎవరైనా జీవించగలిగారా అని అంటే వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా అని చెబుతూ మనము 3వ అధ్యాయం 23వ వచనం రోమపత్రిక రాగానే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటున్నాడు. ఏ భేదమును లేదంటే అందులో ఇశ్రాయేలీయులైనా యూదులైనా అన్యజనులైనా అందరూ ఏం చేస్తున్నారు? పాపము చేస్తూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి ధర్మశాస్త్రము లేని అన్యజనులు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే ఒకవేళ నీతిమంతులుగా తీర్చబడతారు, కానీ అన్యజనులలో కూడా ఎవరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం లేదు కనుక వారు కూడా పాపులుగా శాపగ్రస్తులుగా తీర్చబడుతున్నారు. కనుకనే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని మనకు రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం తెలియజేస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యం ఎలాంటిది అంటే అది శ్రేష్టమైనది, నీతిగలది, జీవార్థమైనది, యథార్థమైనది, జ్ఞానసత్య స్వరూపమైనది, మేలైనది, మంచిది మరియు నిత్య జీవాన్ని అనుగ్రహించేదిగా మనకు కనబడుతుంది. అంత మంచి ధర్మశాస్త్రం ఉండగా ఇశ్రాయేలీలు ఎందుకు శాపగ్రస్తులుగా తీర్చబడ్డారంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు గనుక శాపగ్రస్తులుగా తీర్చబడ్డారు. ఈ ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏమిటి అంటే అది ధర్మశాస్త్రం పాపమనగా ఎట్టిదో తెలియజేస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే బలము, పాపాన్ని తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. కాబట్టి ఈ ధర్మశాస్త్రము యొక్క స్వభావము, దాని ఔన్నత్యము, దాన్ని అనుసరించిన వారు, దాన్ని అతిక్రమించిన వారు, అన్యజనుల విషయంలో కూడా ధర్మశాస్త్రం ఏ విధంగా తీర్పు తీరుస్తుంది అన్న ఈ విషయాలన్నీ కూడా మనం చాలా స్పష్టంగా పరిశీలన చేసుకున్నాం. కాబట్టి ఇంకా కొన్ని విషయాలను మనము వచ్చే వారం తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. కనుక ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గ్రహించి గమనించి వాక్యానుసారముగా తమ ఆత్మీయ జీవితాలను దేవుని సన్నిధిలో అభివృద్ధి పరుచుకొనుచు దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని వేడుకొనుచు ఈ నా మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.